హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు ఆందోళన చేపట్టారు 61 ఏళ్ల పైబడిన వీఆర్ఏల వారసులు. గ్రామ రెవెన్యూ వీఆర్ఏల వారసులకు త్వరితగతిన నియామక ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమస్యపై మంత్రులు అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పార్లమెంటు ఎన్నికల కోడ్ కంటే ముందే వీఆర్ఏల వారసులకు నియామక ఉత్తర్వులు ఇప్పించాలని కోరారు. 20,555 మందికి గత ప్రభుత్వం 81 జీవో ప్రకారంగా 81 జీవో ఇచ్చింది. ఆ 81 జీవో ప్రకారంగా 16,758 మందికి ఆర్డర్లు ఇచ్చారు, వాళ్ళకి ఐడీలు అయినాయి. మిగిలిన 3,797 మందికి ఆర్డర్లు ఇవ్వలేదు. గత 7 నెలల నుంచి మేము ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాము. మినిస్టర్లను కలవడం జరిగింది, ఎమ్మెల్యేలను కలవడం జరిగింది, కలెక్టర్ ఆఫీసులలో కలెక్టర్ గారులను కలవడం జరిగింది, ఎంఆర్ ఆఫీసులలో ఎంఆర్ఓ సార్లను కలిసి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 3,797 మందికి ఎలక్షన్ కోడ్ కంటే ముందల్నే ఆర్డర్ కాపీలు ఇచ్చేసి మా 3,797 మంది కుటుంబాల్లో వెలుగు నింపుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాకు త్వరగా ఆర్డర్ కాపీలు ఇచ్చి మా జీవితాల్లో వెలుగు నింపుతారని వేడుకుంటున్నాం. రెవెన్యూ చట్టంలో వీఆర్ఏ వ్యవస్థను క్లోజ్ చేసి మాకు 20,550 మందికి 55 మందికి వినతి పత్రాలు ఇవ్వడానికి కోసం వాళ్ళు ఆశ చూపించారు. బట్ ఏ విధంగా అయితే మేము పనిచేస్తున్నామో వాళ్ళందరికీ కొద్ది మందికి ఇచ్చారు. బట్ ఇంకా మిగతా 3,790